దిగిన తర్వాత మా పిల్లలు చూసారు కదండీ! ఇలా ట్రాలీలో అటు ఇటు తిరుగుతా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇదంతా వచ్చేసి మేము ల్యాండ్ అయిన తర్వాత తీసిన వీడియో అనమాట అండి. ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. కానీ నచ్చితే ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చండి. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇలా ట్రాలీలో కూర్చుంటాను షాను అంటుంది. తేజు కూడా అలాగే అంటుందన్నమాట. నేను కూర్చుంటానని. ఇదంతా వచ్చేసి మెయిన్ అండమాన్ జైల్ అండి. ఇది వచ్చి ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా బయట అన్నమాట. ఈ విధంగా బయట అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే మేము దిగేసిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరి 4 o'clock అలాగా మేము స్టార్ట్ అయ్యామన్నమాట అండి జైల్లోకి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకొని మనం జైలు లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇదంతా కూడా బయట అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, సెంట్రల్ జైల్ అని రాసి ఉన్నది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. లోపలికి అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం ఈ రూమ్ వచ్చి ఇక్కడ ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అప్పట్లో ఏ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫొటోస్ అండ్ అలాగే వాళ్ళ నేమ్స్ అన్నమాట అండి. ఇక్కడ దీనిలో ఫస్ట్ స్టార్టింగ్లో మన ఆంధ్రాకి సంబంధించిన ఆయన కూడా ఉన్నారనమాట. ఒక్కొక్క స్టేట్కి చాలామంది ఉన్నారనమాట అండి. వీళ్ళందరూ కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళేనమాట అండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు. అక్కడ విశాఖపట్నంకి చెందిన ఆయన కూడా ఉన్నారు అని చెప్పేసి సో నేను వెళ్ళి చూపిస్తున్నాను. దాంట్లో చూడండి ఫస్ట్ ఉన్నారు కదండి, ఆయన వచ్చేసి మన విశాఖపట్నానికి చెందిన ఆయన అనమాట. ఇంకా నెక్స్ట్ అలా ఒక్కొక్క స్టేట్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఇంకా మొత్తం తమిళనాడు వాళ్ళు, మొత్తం అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారనమాట అండి అక్కడ. సో ఇలాంటివి పిల్లలకు చూపిస్తే నాకు అనిపించింది అనమాట, పిల్లలు చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకొక రూమ్కి అయితే వెళ్ళామన్నమాట అండి. ఇంకా అక్కడ సో ఇక్కడ ఏమి ఉన్నది అని అంటే ఇక్కడ కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయన్నమాట. అలాగే వాళ్ళు ఏమేమి చేశారు, అక్కడ ఎంతమంది ఉండేవారు అంటే అక్కడ వాళ్ళ ఫొటోస్ అనమాట అండి. గాంధీ గారివి, ఇంకా చాలామంది నాయకులు వాళ్ళందరివి ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ అప్పట్లో వాళ్ళు ఎలా జైలు నుంచి అంటే బందీగా కాకుండా నార్మల్గా విడిపించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టే శిక్షల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్, అంటే ఆ ఫొటోస్లో గట్రా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. మెయిన్ చూడాల్సిందే అండి. నేనైతే లైఫ్లో ఒకసారైనా సరే వెళ్ళి విజిట్ చేయాల్సింది. ఇది ఎంత పైనుంచి నేను తీసాను అనమాట వ్యూ అండి, పైనుంచి జైలు ఎలా ఉంది ఏంటని. ఇది వచ్చేసి అక్కడ ఆఫీసర్స్ యూస్ చేసే వాళ్ళ ఐటమ్స్ ఫొటోస్ అన్నమాట అండి అవన్నీ కూడా. ఇంకా అలాగే ఎవరెవరు నాయకులైతే ఉండేవారో అప్పట్లో వాళ్ళందరి ఫొటోస్, వాళ్ళ అప్పట్లో ఉండే కార్లు, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, షూస్ మొత్తం అన్నమాట అండి. చాలా బాగా అయితే చూపించారండి ఫొటోస్లో. మొత్తం అంతా కూడా బాగా అనిపించింది చూస్తుంటే. ఇలా ఉండేదని. ఇక్కడ ఈ డ్రాయింగ్స్ వచ్చేసేసి అప్పట్లో వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ అంటండి ఇవన్నీ కూడా. అక్కడ నేమ్స్ కూడా రాసున్నాయి, ఎవరెవరు వేసింది ఏంటి అని చెప్పేసి. అంటే వాళ్ళు పెయింటింగ్ చేసిందనమాట అండి అవన్నీ కూడా. చూస్తున్నారు కదా అదంతా ఎలా ఉన్నాయో అప్పట్లో వాళ్ళ శిక్షలు, ఉరితాడు చూసారు కదండి. ఇది కూడా అంతే, అక్కడ వాళ్ళు వేసినవి అన్నమాట మొత్తం కూడా. అసలు చూస్తుంటే వాళ్ళని ఇంతలా హింసించేవారా అని అనిపించిందండి నాకైతే. ఇక్కడ బీచ్ వ్యూ, బీచ్లో అవన్నీ చాలా బాగా అయితే వేశారండి వాళ్ళు. బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఒకటి అలా చూపించుకుంటూ వెళ్తాను అనమాట నేనైతే. బట్ గాలి కూడా అసలు వేయలేదండి, అంతలా అనిపించింది. అప్పట్లో వాళ్ళే కట్టారంటండి మొత్తం. అక్కడ జైల్లో ఉండే వాళ్ళే మొత్తం అంతా నిర్మించారంటండి. ఇక్కడ వచ్చేసి జైల్లో ఎంతమంది పీపుల్స్ ఉండేవారు అండ్ అలాగే వాళ్ళ బయోడేటా అనమాట అండి. వాళ్ళ ఖైదీ నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్తో సహా వాళ్ళ నేమ్స్ అవన్నీ అనమాట. ఇక్కడ వచ్చి వాళ్ళ ఫొటోస్ అండి, ఎలా హింసించేవారు అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ అలాగే గాంధీ గారు రాసిన లెటరు, బుక్స్ అండ్ అలాగే సమ్ లెటర్స్ అనమాట. ఇంకోండి షేప్ మాత్రం ఈ విధంగా ఉంటుందండి. మొత్తం జైలు అంతా కూడా ఈ విధమైన షేప్ అయితే అక్కడ పెట్టేసి ఉన్నదన్నమాట అండి. అండ్ అలాగే ఖైదీ బట్టలు అండి, అవి బట్టలు మెల్లో చైన్స్ ఏవో వేస్తారు కదా అవి, అండ్ లాక్
వాళ్ళకి వేసే పెద్ద లాకు అండ్ అలాగే ఆఫీసర్స్ వేసుకునే ఇవి ఆఫీసర్స్ అప్పట్లో వేసుకునే బట్టలు అన్నమాట. ఇవన్నీ కూడా క్లాత్స్ అవన్నీని అక్కడ మొత్తం రాసున్నాయి అన్నమాట అండి. ఈ ఆఫీసర్స్ ఇవి వేసుకునేవారు అండ్ అలాగే ఖైదీలు ఇవి వేసుకునేవారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మన మోదీ గారిది అనమాట అండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను మిగతా కూడా చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.